ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. చూడండి, మనము పాము చావాలంటే కర్ర తీసుకుని ఎక్కడ కొడతాం? తల మీదే కొడతాం. తల మీద కొట్టినప్పుడు ఆ తల చిదిగిందంటే అమ్మయ్య చచ్చింది. ఒకవేళ దాని యొక్క తోక మీద తగిలినా, మధ్యలో తగిలినా, ఎక్కడ తగిలినా, ఇంకా తల అలా ఉందనుకోండి, డేంజర్. చూద్దాం, లెట్స్ సీ ద స్క్రిప్చర్. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానం వైరం కలిగిస్తుంది, అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు. అది ఎక్కడ కొడుతుందంట? మరి సాధారణంగా పామే కాబట్టి అది ఎక్కువ శాతము మరి కాలు మీద వేస్తుంది, రైట్. మరి మనిషి ఏమో దాన్ని మరి తల మీద కొడతాడంట. నా హౌ డస్ దిస్ రిలేట్ టు? ఇది ఒక రకంగా శరీరరీతిగా చూస్తే పాముకే అన్నట్టు ఉంటుంది. కాదు, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద స్నేక్. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని చూస్తే, లెట్స్ రీడ్ ద వర్స్ వన్స్ అగైన్. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మరి, అది నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేశాను. అంటే ఇప్పుడు మరి స్త్రీ నుంచి వచ్చేటువంటి ఆ సంతానం అంట ఏం చేస్తుందంట? దాన్ని తల మీద కొడుతుందంట. ఇట్ విల్ బీట్ ఆన్ ద హ్యాట్. అదేమో కాలు మీద కొడుతుందంట. ఇప్పుడు ఈ స్త్రీ యొక్క సంతానము నుంచి వచ్చింది ఎవరు వస్తారు? మరి ఒకవేళ పాము అనుకుంటే అది కనపడేది, కానీ ఇక్కడ సైతానుడు కనపడతాడా? కనపడ్డాడు. అంటే ఈ లెక్కన ఈ భూమి మీద దానిని కొట్టాలి అంటే కనపడని దేవుడే ఆ స్త్రీ యొక్క గర్భము నుండి వచ్చి దాన్ని గుర్తుపట్టి దాన్ని తల మీద కొట్టాలి. కానీ ఇప్పుడు ఎక్కడ కొడితే దెబ్బ తగులుతుంది? మడిమ మీద, తల మీద. అంటే ఇది పాము కాదు. ఓకే, మరి ఈ శత్రువు కూడా ఏం చేసింది? యేసు ప్రభు వారిని సిలువ మీద నలగొట్టిందా లేదా? బ్రూస్. ఇంగ్లీష్లో చూస్తే లెట్ us see the English version of it. I will put enmity between thee and the woman, between thy seed and her seed. Thy seed and her seed. Her seed అంటే ఎవరు? అపవాదినికి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఉదాహరణకి కయ్యూను. మరి యోహాను కూడా అంటాడు సర్ప సంతానమా అంటే ఎవరు? వాళ్ళు దేవునికి అవకాశం ఇవ్వకుండా అపవాదికి అవకాశం ఇచ్చిన వాళ్ళని ఏమంటారు? సర్ప సంతానం. ఓకే, ఒక రకంగా వాడు మరి ఈ భూమి మీద మరి దేవుడు ఆత్మ వెళ్ళిన వారు ఆయన పిల్లలు, మరి దురాత్మ యొక్క ప్రభావం పొందిన వారు వారి సంతానం. ఎవరైతే దేవుని వాక్యాన్ని మనసులో తీసుకుంటున్నారో, మారు మనసులో దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారో వాళ్ళేమో దేవుని పిల్లలు. ఎవరైతే సరైన సారణముగా వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటారో వాళ్ళేమో అపవాది పిల్లలు. అయితే ఈ యుద్ధము కరెక్ట్గా వాడితో యుద్ధము చేయాలి అంటే మనకు వాడు ఎవడో తెలియదు. అపవాది అనేది ఒక మర్మం, దేవుడు కూడా ఒక మర్మం. సో డివినిటీ ఈజ్ ఎ మిస్టరీ అండ్ డెవిల్ ఈజ్ ఆల్సో ఎ మిస్టరీ. రెండు కనపడవు. ఎప్పుడైతే మరి దేవుడు మనకొచ్చి వాక్యాన్ని ప్రకటిస్తాడో అప్పుడు మనకు తెలుస్తుంది. సో రెండు మర్మాలే. అందుకే స్వార్థ ప్రకటించినప్పుడు అందరికి తెలుస్తుంది అంట అది. అయితే ఇప్పుడు సిలువ మీద అది యేసు ప్రభు వారిని నలగొట్టింది. లెట్స్ గో అగైన్ టు ఇంగ్లీష్ వర్డ్స్. ఇట్ షాల్ బ్రూస్ దై హెడ్ అంటే స్త్రీ నుంచి వచ్చే సంతానం నీ తలను చిరగొడుతుంది. thou shall bruise his heel. నీవు అతని యొక్క కాలును కొడతావు. అంటే నీ దెబ్బ అతనికి పాదాలకి తగినంత బాధ. ఎక్కడ తగిలినా బాధే కదా, పాదాలకి తగినట్ట. నాట్ పాయిజన్. బ్రూస్ అంటే ఏంటి? నలగొట్టడం. అంటే ఈ లెక్కన యేసు ప్రభు వారు స్త్రీ యొక్క సంతానము నుంచి వచ్చి సైతాను తల మీద కొట్టి వాడు కాలు మీద కొడతాడు. అంటే బాధ. మనందరినీ బాధ పెడుతున్నాడా లేదా? బాధ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి పరలోకం వెళ్ళే వరకు ఏదో ఎవరైనా అడుగు, ఎలా ఉన్నావు బాబా? బాగా ఉన్నావు. బాధలు చెప్పుకుంటే మళ్ళీ బాధలు కూడా చెప్పుకుంటాడు. అంటే we will not die but it will be bruised. యేసు ప్రభు వారిని అతను సిలువ మీద నలగొట్టాడు. he has bruised him. కానీ చంపగలిగాడా? చంపలేడు. he cannot kill. సో అల్టిమేట్గా ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ జీసస్ అండ్ ద డెవల్. ఆదికాండం 3:16.
ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన స్త్రీతో ఏమన్నాడంట? నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదు. అంటే యాక్చువల్గా ఆమె గర్భము ధరించాలా, పిల్లలు కనాలా, ఎప్పుడూ పడిపోకపోయినా సరే. కానీ ఈ యొక్క పడిపోవడం వల్ల ఆమెకేమి సంభవించింది? ప్రయాసము, గర్భవేదన. అంటే ప్రయాసము, గర్భవేదన ఉంటుంది కొంచెం, కానీ ఇప్పుడు ఏమైందంట? మిక్కిలి హెచ్చింపబడ్డదంట. అందుకే మనం చూస్తాం, సి సెక్షన్ ఉంది, ఈజీగా ఇంజెక్షన్స్ అవి ఇచ్చి పెయిన్లెస్గా చేస్తారు. కానీ ఆ గర్భవేదన చూస్తే చాలా దారుణం. ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్. నీ ప్రయాసమును మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలు కందు. లేకపోతే చూడండి, ఈ భూమి మీద మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందాలి అని. కానీ ఎప్పుడైతే ఈ అవిధేయత వల్ల వచ్చేటువంటి శాపం వచ్చిందో, ఒక బిడ్డని కనాలంటే స్త్రీకి చాలా వేదన. ఓకే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అంటే శాపానికి ముందు కూడా భర్త ఉంటాడు, కానీ వాంఛ ఉండదంట. అతడు నిన్ను ఏలును. అంటే ఇంతకుముందు కూడా భార్యాభర్తలు ఉంటారు, మరి ఫలించాలి కదా. అంటే ఈ భార్యాభర్తల సంబంధంలో 2 శాపాలు వచ్చాయి స్త్రీకి. ఒకటేమో గర్భవేదన, ఇంకొకటి ఏంటి? ఫ్యామిలీ గొడవలు. ఏంటి ఫ్యామిలీ గొడవ? నీ భర్త ఎడల వాంఛ కలుగుతుంది. అంటే భర్త మామూలుగా ఉండొచ్చు కదా, వాంఛ కలుగుతుంది. అంటే ఏంటి? చూద్దాం ఆ వాంఛ ఏంటో. అతడు నిన్ను ఏలును. ఓకే, నౌ బీ ఎ బిట్ keen, focus here to understand this. And I will greatly multiply the sorrow and the consumption. In sorrow thou shalt bring forth children. ఓకే, కష్టపడి ఆ వేదన పడితే కానీ స్త్రీ కనలేదు. ఓకే, thy desire shall be to the husband. అంటే వివాహానికి ముందు ఉండదా డిజైర్? అదేంటి? then what does it mean by desire? Thy desire shall be to the husband and he shall rule over thee. అంతకుముందు కూడా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు, కానీ ఇది ఎ ప్రాబ్లం. అంటే వేదన పెంచినట్టు ఆ సంబంధంలో ఉండేటువంటి, అంటే ఇంతకుముందు కూడా స్త్రీకి అనేది చక్కగా, కానీ వేదన పెరిగింది. ఇంకోటి ఏంటి? వివాహం ఉంటుంది, కానీ వివాహములో స్త్రీకి ఏం పెరిగిందంట? వాంఛ. ద డిజైర్ షాల్ బి టు ద హస్బెండ్. ఇంకొకటి ఏంటంట? హీ షాల్ రూల్ ది. అసలు ఏముండాలి వివాహంలో? నౌ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. చూడండి, ఇప్పుడు ఇది ఏంటి పొరపాటు అని చూసే బదులు దీని ఆశీర్వాదం చూద్దాం. ఒకవేళ ఇది గనక సిలువ తర్వాత ఏమవ్వాలా? గర్భవేదన తగ్గిపోవాలా, వేదన లేకుండా పిల్లలు కలాలి. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ ఏం జరగాల? భార్య, ద డిజైర్ షాల్ బీ టు ద హస్బెండ్. అంటే ఏంటి? భార్య భర్తకు లోబడాలా. హీ షాల్ రూల్. భర్త రూల్ చేయకూడదు. ద హస్బెండ్ షుడ్ లవ్ ద వైఫ్. శాపానికి ముందు ఏముండాలా? ద వైఫ్ షుడ్ సబ్మిట్ టు హస్బెండ్ అండ్ హస్బెండ్ షుడ్ లవ్ ద వైఫ్. భర్త భార్యను ఏ స్థాయి దాకా ప్రేమించాలంట? క్రీస్తు సంఘము కొరకు చనిపోయాడు, లవింగ్ అన్ టు డెత్. సో ఆ రీతిగా ఉండేది శాపానికి ముందు. కానీ ఇప్పుడు భార్య ఏమో తను శాసించాలని చూస్తుంది, అతడేమో నువ్వు నాకు భార్య, నేనే నీకంట హై అని చెప్పి అతడు ఆమె కంట పైన శాసిద్దామని చూస్తాడు. ఎంతమందికి అర్థమైంది? దీనివల్ల ఏం పుట్టింది? డివోర్స్. అంటే వాడు జ్ఞానము వల్ల నేను హెచ్చిపోదాం అనుకుంటే ఏమైంది? కరప్షన్. అపవాది భూమి మీద వస్తే వారి తెలివి, వాడి జ్ఞానాన్ని చెరిపేసిందంట. ఈ భూమి మీదకి వచ్చి అవనిని, ఆదాముని చెరిపేశాడు వారి జ్ఞానంలో. యు సీ దాట్. ఇక్కడ చక్కగా పిల్లల్ని కనాలా, కానీ వేదనతో కంటారంట. ఇప్పుడు సంసారం చక్కగా సాగాల, కానీ వేదనతో. పిల్లల కోసం భరిస్తున్నాను బ్రదర్ అంటారు. పురుషుడు కూడా ఏం చేస్తాం బ్రదర్? కట్టుకున్నప్పటి నుంచి భరించుడు. కరప్షన్ ఇన్ ద మ్యారేజెస్, కరప్షన్ ఇన్ చిల్డ్రన్. చక్కగా పిల్లలు కనాల్సింది వేదన వచ్చింది, చక్కగా సంసారం చేయాల్సింది ఏమొచ్చింది? ప్రశాంతంగా ఉండొచ్చు కదా వీళ్ళు. అదేంటి? శాపం, పితరుల శాపం. అవ్వము నుంచి తెచ్చుకున్నాం మనం దాన్ని. అందుకే వరాలు ఒకటే సరిపోదు, ఫలాలు అంతగా ప్రేమించాలా. యు సీ దాట్? లవింగ్ యువర్ వైఫ్ అండ్ డెత్. ఫర్గెట్ డివోర్స్. భార్య, ఐ విల్ హానర్ యూ, మిమ్మల్ని గౌరవిస్తా.
Love and honor should be in the marriage. It is corrupted. Divorce, fightings, horror, beatings. చక్కగా పిల్లలకు అనాల్సింది ఏమైపోయింది? వేదన. వేదన వల్ల ఏమవుతుంది? తల్లి బతకొచ్చు, పిల్ల బతకొచ్చు. అబార్షన్. అంతా బాగుంటాడా లేదా బిడ్డ? టెన్షన్, ఫియర్, టార్మెంట్ అయ్యే వరకు అంతా బాగుంటే అమ్మయ్య, తర్వాత మళ్ళీ 4th ఇయర్ 5th ఇయర్ పోలియో వస్తుందా, ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్, లైఫ్ బికేమ్ అ హారర్. అంటే చక్కటి జీవితాన్ని ఏం చేసింది? కరప్ట్ చేసేసింది. దిస్ ఈస్ దేర్ ఇన్ జెనసిస్ చాప్టర్ 3. ఓకే, నౌ లెట్ us compare this with another system. Genesis 3:16. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. And the desire shall be to the husband, and he shall rule over thee. He shall rule over thee. That is the system. ఇప్పుడు దాన్నే మనం ఆదికాండం 4:7కి వెళ్దాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? నీవు సత్క్రియ చేసిన నెడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పంచి ఉండను. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఏలుదువని. అంటే వాంఛ అంటే రైట్ డిజైరా, రాంగ్ డిజైరా? రాంగ్ డిజైర్. If thou dost well, shall thou not be accepted? But if thou dost not well, sin lieth at the door, and unto thee shall be his desire. So a wrong desire is coming to the woman because of the husband to rule it, and thou shalt rule over him. Ante something is corrupting the woman and the man and the marriage. What is God telling? Don't have a wrong desire. Ante ruling. My husband should do this. My husband should do that. I should tell him this. You see that? That's not good. And unto thee shall be his desire. అంటే ఇది రైట్ డిజైరా, రాంగ్ డిజైరా? ఏం డిజైర్ అంట? ఆమె మంచి చేయలేదు గనక, ఆ పండు తిన్నది గనక భర్తతో చక్కగా సంసారం చేయకుండా ఒక ఇబ్బంది అనమాట. అంటే ఏంటి? అపవాదికి చోటిస్తుందంట ఆ సంబంధం పాడు చేయడానికి. ఎంతమందికి అర్థమైంది? ద లేడీ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద డెవిల్ టు కరప్ట్ హర్ మ్యారేజ్. అందుకే when you are talking to your husband, is it from the devil or fear or faith or Bible? What? How many of you are getting it? This is biblical marriage. Wisdom. Biblical wisdom. అపవాది నీకు పెడతాది అన్నమాట తలంపులు. ఇది మాట్లాడు, మీ ఆయన ఎలాగను, అడుగు, నిలదీ, తిట్టు, అనుమానపడు. ఆల్రైట్, లెట్ us see. అంటే పాపమునకు వాంఛ కలిగి ఆ పాప తలంపులతోటి, ఆ మాటలతోటి, అంటే హస్బెండ్ కాదు నేను పరిపాలించాలా అనేటువంటి మైండ్ వస్తుంది స్త్రీకి. ఎంతమందికి అర్థమైంది? thou shall rule over him. అంటే నువ్వు అతనికి సబ్మిట్ అవ్వాల్సింది పోయి ఏం చేస్తావంట? అతను నా గుప్పిట్లో ఉండాలా అనేటువంటి మనసు వస్తుందంట. దానివల్ల నువ్వు అనుకుంటావు గుప్పిట్లో ఉన్నాడు అనుకుంటావు, నీ వివాహాన్ని పాడు చేసుకుంటున్నావు. ఇప్పుడు చూడండి, సమాజానికి పరిష్కారం కావాలి ఫ్యామిలీ నుంచి అంటే అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయా లేదా? Look at this book. The Holy Spirit and the book will teach you stuff and tell you these things. Husband, ఏమన్నా వస్తే వదిలేస్తా, నిన్ను గెంటేస్తా. కాదు, నో నో నో. క్రీస్తు సంఘము కొరకు చనిపోయాడంట. ఎంతగా ప్రేమించాడంటే చనిపోయే వరకు. హీ డైడ్. అంటే ఏంటి? వదిలేస్తా అని కాదు, చనిపోతా కానీ నేను వదలనే అన్న మెసేజ్. అలా ఉండాల్సినటువంటి భర్త ఏమైపోయాడు? కొడుతున్నాడు, చంపేస్తున్నాడు, ఎన్ని చేస్తున్నాడు, వదిలిపెట్టేస్తున్నాడు, వదిలేసి వెళ్ళిపోతున్నాడు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఎంతమందికి అర్థమైంది? సో గాడ్ ఈజ్ రిస్టోరింగ్. దేవుడు దాన్ని సిలువలో మళ్ళీ చెప్తున్నాడు, స్త్రీ నీవు గౌరవించాలి, నీవు గణపరచు, హానర్. నువ్వు చనిపోగానే వదలకూడదు అంటున్నాడు క్రీస్తులాగా. సో క్రాస్ ఈజ్ రిస్టోరింగ్ బ్యాక్ ఎవ్రీథింగ్. నేను నిన్నెన్నడూ విడవని ఎడబాయను, సదాకాలం మీతో ఉంటా. ఐ హావ్ డైడ్ ఫర్ యూ. నువ్వు పాపాలు చేసావు, తప్పులు చేసావా, మిస్టేక్ చేసావా, ఏమైనా చెయ్యి, ఐ కెనాట్ లీవ్ యూ. I will love to an extent to die for you. I will die and be with you. That should be the husband. Let males restore to the fullness of the husband of the cross. Let every female be restored
to divine woman of submitting. So you will have a glorious marriage. You're getting it now. You're getting some solid food today from Genesis 3. సిలువలో ఆయన ఏం చేశాడో అందుకే చెప్తున్నాడు ఎలాగ ఉండాలా సిలువలో. ఇక్కడ ఏం జరిగింది, వాట్ ప్రాబ్లం అండ్ సొల్యూషన్. ఇప్పుడు చెప్పండి, ఫలాలు ముఖ్యమా కాదా? ద ఫ్రూట్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. దీర్ఘశాంతం, ప్రేమ, సంతోషం, ఈ రెండు ఉంటే సమాధానం. స్త్రీకి కాన్ఫిడెన్స్ ఉండాలా. హీ లవ్స్ మీ సో మచ్ అంటు డెత్. వై షుడ్ ఐ రూల్ ఎక్సెస్ అథారిటీ ఓవర్ హిమ్? ఇప్పుడు అపవాదికి ఒక మెసేజ్, అపవాది నువ్వు నా మీదకి ఎక్కిపోదావు అనుకున్నావు, నేను ఒకరిని ప్రేమించి చనిపోయేటంతటి ప్రేమ గలవాడిని అని అపవాదికి బుద్ధి చెప్తున్నాడు దేవుడు. అయినా నువ్వు మారవు. నువ్వు నాకంటే పైకి ఎక్కిపోదావు. ఎవరైనా సరే మీ తల్లి కంటే పైకి ఎక్కిపోదాం అనుకుంటారా? నేను నా తల్లి కంటే గ్రేట్ అనుకుంటారా? అనుకోరు. యు నో ద లవ్. సో భర్త కూడా అలాగే ఉంటే స్త్రీ ఇక ఆయన్నే శాసిస్తావు. Let that restoration begin from today. Fruits of Spirit. How God is leading us and guiding us from the Word of God. How many of you felt that? This is what I am born for. What is this revelation? Anybody felt like that? Any felt like that? I am very blessed to listen to this revelation. The same pattern. ఆ మందసం అలా ఉంటే ఆయన వచ్చి ఆ మధ్యలో కూర్చొని కృపాసింహాసనం మధ్యలోకి వచ్చి మాట్లాడతాడు. సొలొమోను అలాగే దావీదు మీదకి వచ్చిన అభిషేకం ప్రకారం అలాగే కడితే ఆయన వచ్చి దహన బలిని అంగీకరించాడు. సొలొమోను మండపం ఉన్నప్పుడు అంతా మేఘములతో నిండిపోయిందని తెలుసా మీకు? ఇట్ వాస్ ఫిల్డ్ విత్ గ్లోరీ. ఎప్పుడైతే ఆ సంఘం ఇక్కడ తయారవుతుందో వరుడు వస్తాడు, నా వధువు సిద్ధపడ్డాది అంటే వధువుకి నేను ఎలాగుండాలో తెలీదు. హౌ షుడ్ ఐ డెకరేట్ మై సెల్ఫ్, ఎంపవర్ మై సెల్ఫ్. ఏ స్త్రీ ద్వారా పాపాన్ని తీసుకొచ్చాడో, ఏ స్త్రీని మోసం చేశాడో దేవుడు అదే స్త్రీని వధువు స్త్రీగా మార్చబోతున్నాడు. వాట్ గాడ్ యూజ్. సైతాన్ అనుకుంటాడు స్త్రీ వీక్, నేను ఆ స్త్రీని ఇలా చేస్తానని. దేవుడు చెప్తాడు ఆ స్త్రీతోటే వధువు స్త్రీగా చేసి నిన్ను చెరగొడతారు, ఆ తర్వాత పైకి తీసుకెళ్తారు. Is somebody getting something? So the climax woman is going to be too powerful. The first woman may be deceived, but the second woman will be the victorious bride. He called it after woman. What the devil used, God is also using. The devil used woman for a fall, and God is using woman for the rapture. ఏ స్త్రీనైతే మట్టిలోకి తీసుకెళ్ళడానికి అపవాది వాడాడు, అదే స్త్రీని వధువుగా చేసి అందరినీ లేపడానికి యుగముగులు జీవించడానికి తీసుకెళ్తున్నాడు. సంథింగ్ పవర్ఫుల్. లెట్ us pray. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, మోషేని మందసం చొప్పున కట్టాడు, సొలొమోన్ని మంటపం చొప్పున కట్టాడయ్యా దావీదు ప్రకారం. ఇప్పుడు ఈ భూమి మీద సంఘాలని నీ చిత్తానుసారముగా ఉన్నట్లు నీ ఆత్మను ప్రతి సేవకుడి మీద, ప్రతి ప్రవక్త మీద, ప్రతి అపోస్తుల మీద, ప్రతి విశ్వాసి మీద, పడిపోయిన విశ్వాసుల మీద, ప్రతి మనిషి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే కాదు నాయన, ఇదిగో ఇప్పుడు నీ యొక్క మహాకృపను దయచేసి వరాలు మాకు దయచేయండి, ఫలాలు దయచేయండి, ఆత్మ ఫలాలు. అనేక కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, పెరిగే పిల్లల మధ్య భూమి అంతా జ్ఞానంతో నిండుకుంటే పురుషుడు ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి అనేటువంటి మహిమకరమైనటువంటి జీవితము వారందరికీ దయచేయమని, భూమిని జ్ఞానంతో నిండుకున్నట్లు కనుచూపుతో కాక విశ్వాసముతో నీ చిత్తానుసారమైన జీవితము జీవించే కృప దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.